దేవుని నామానికి స్తోత్రాలు. మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటానికి మరొక అవకాశాన్ని ప్రభువు మనకి ఇచ్చినారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ ఘనమైన పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయా, బలహీనుడిని, ఒట్టివాడిని, ఎందుకు పనికిరాని వాడిని ప్రభువా, దయతో నన్ను క్షమించి నా బుద్ధిహీనతను, నా అవిధేయతను తండ్రి నీ అగ్ని చేత కాల్చి ప్రభా పరలోకపు జ్ఞానము దయచేసి కొన్ని మాటలు ప్రజలకు అందించేవాడుగా నన్ను చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, ఈ ఎలోహిం టీవీ పరిచర్యను కనికరించండి. నా ప్రభువా, నా దేవా, అభివృద్ధి చెందటానికి సహాయం చేయండి. అనేక మంది సేవకులు బోధిస్తూ ఉండగా మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. యేసు ప్రభువా, ఈ సమయంలో నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభువా కొద్ది మాటలు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఆత్మఫలమేమనగా, చూడండి, ఆత్మ, శరీరము, ప్రాణము, ఈ మూడు సమ్మేళనమే, ఈ మూడు కలయికే మానవుడు. అయితే శరీరాన్నేమో మట్టి నుండి తీశాడు దేవుడు, తన స్వరూపమందు తన పోలికలో సృజించుకున్నాడు. తర్వాత దేవుడు ఏం చేశాడంటే నాసిక రంధ్రాల్లో తన జీవాత్మను ఊదాడు. అలాగనే ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అప్పుడు ఆ మనిషి ప్రాణముతో ఆశ్చర్యకరమైన రీతిలో అతడు నడవడం ప్రారంభించాడు. తన పనులు తాను చేసుకుంటూ ఉన్నాడు. కనుక ప్రాణము, ఆత్మ, శరీరము, ఈ ఆత్మ దేవుడైనటువంటి యెహోవా ఆజ్ఞను మేరడం వలన ఆ ఆత్మ ఏమైపోయింది? అపవిత్రమైపోయింది. మానవుడు అపవిత్రుడయ్యాడు. మానవుడు ఏమయ్యాడు? అపవిత్రుడయ్యాడు. ఈ అపవిత్రుడైనటువంటి ఈ మానవుణ్ణి మరలా పరిశుద్ధపరచటానికి, పవిత్రపరిచి దేవుని రాజ్యానికి వారసుడిగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు నరుడుగా ఈ లోకానికి వచ్చి మానవుని యొక్క పాపములన్నీ తన మీద వేసుకొని, ఎవరైతే తన యందు విశ్వాసం ఉంచుతారో వారి పాపములను, వారి ఆత్మలను ఏం చేస్తున్నాడు? శుద్ధీకరించి పరిశుద్ధులుగా చేస్తున్నాడు. నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులయుండుడి. చాలామంది శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటారు, మంచిదే. శరీరానికి కావలసిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఏమండి, శరీర సౌందర్యం, శరీర అలంకరణ, శరీర సంబంధమైన మాటలు. కనుక శుభ్రంగా ఉండటం తప్పులేదు, కానీ అదే పనిగా అలంకరించుకొని ఇష్టానుసారంగా దేవుని భయం లేకుండా ఉండడము చాలా నేరము. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా,
ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు మనలను, మన ఆత్మలను పురుకొల్పటానికి ఈ అనుదిన వాక్యములు, అనుదినము ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడు ధన్యుడు, దేవుని వాక్యము వినువాడు ధన్యుడు, దేవుని వాక్యాన్ని బోధించేవారు ధన్యులు. కనుక ఈ వాక్యాన్ని వినుచున్న సహోదరుడా, సహోదరి, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది? శరీరాన్ని బాగా నీవు పోషించుకుంటున్నావు. ప్రతిరోజు ఉదయం టిఫిన్ అని, భోజనం అని, పాలని, ఇంకా కాఫీ అని, టీ అని, రకరకాలుగా దానిని నీవు ఎంతగానో సంరక్షించుకుంటున్నావు. మంచిదే, కాదనడం లేదు. కానీ నీలో ఉన్నటువంటి ఆత్మ విషయమై శ్రద్ధ తీసుకుంటున్నావా? నీ ప్రాణము ప్రియులరా బలహీనమైపోద్ది. ఆత్మ విషయమై నువ్వు శ్రద్ధ తీసుకోకపోతే ప్రాణము బలహీనమైపోద్ది. ఆరోగ్యంగా బలహీనుడు అయిపోతావు. ఆర్థికంగా అన్ని సమస్యలకు గురైపోతూ ఉంటాం. కనుక ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై, నీలో ఉన్న ఆత్మ విషయమై నువ్వు శ్రద్ధ తీసుకోకపోతే, ప్రార్థనా జీవితం లేకపోతే, దేవుని యొక్క వాక్యాన్ని నీవు ధ్యానించకపోతే నీ ఆత్మ ఎలా బలపడుద్ది? సహోదరుడా, సహోదరి, గమనించండి. శరీర సంబంధమైనటువంటి మనుషులు శరీరానుసారముగా ప్రవర్తిస్తారు. ఆత్మ సంబంధులు ఆత్మానుసారులుగా ప్రవర్తిస్తారు. కనుక ఆత్మచేత శరీరాన్ని మనం ఏం చేయాలి? జయించాలి. ఆత్మచేత శరీర కార్యాలను మనము జయించవలసిన వారమై ఉన్నాము. ప్రియులరా, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థనలో పెనుగులాడుతూ ఉన్నప్పుడు నీలో ఉన్న ఆత్మ దేవుడు ఉజ్జీవింపచేస్తాడు. చాలామంది శరీరం అనే మొక్కనే దానికే ఎరువేస్తున్నారు, దానికే ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారు. కానీ ఆత్మ అనే మొక్కకి ఏమాత్రము ప్రాముఖ్యత ఇవ్వడము లేదు. కనుక ప్రియులరా, శరీర కార్యాలు చూడండి, శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చూడండి, ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన్నారని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. శరీరానుసారులు ప్రియులరా, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీరానుసారులు ఎలా జీవిస్తారో ఇక్కడ వ్రాయబడి ఉన్నది. కనుక అలాగున మనము జీవించకూడదు. దేవుడిచ్చిన ఆత్మ ఉంది, మనల్ని పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు, మనల్ని పిలిచాడు. దేవుడు ప్రియులరా
దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనలను తన రక్తం చేత కడిగినాడు, శుద్ధీకరించాడు. అయితే మనం ఆత్మ విషయమై శ్రద్ధ తీసుకొని దానిలో మనము ఫలించాలని దేవుని యొక్క చిత్తము. ఆత్మలో ఏమవ్వాలి? మనము ఫలించాలి. ఇస్సాకు విత్తనం వేసినప్పుడు ఆ దేశమందు ఆ సంవత్సరము చూడండి 100 ఫలించాడు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఎన్నంతలో? 100. ఇస్సాకు చాలా ఆత్మీయుడు ప్రియులరా. అబ్రహాము కుమారుడు, చాలా ఆత్మీయుడు. ఎందుకు ఇస్సాకు ఫలించాడు అని మనం గమనిస్తే, తన చుట్టూ ఉన్న ఫిలిస్తీయులు ఇస్సాకును చాలా గలిబిలి చేశారు. ఇస్సాకును చాలా టార్చర్ చేశారు. ఇస్సాకును చాలా ఇబ్బంది పెట్టారు. ఇస్సాకు మీద కాలు దువ్వారు. ఇస్సాకు మీద గొడవలాడారు. ఇస్సాకును ఇబ్బంది పెట్టారు. చూసారా ప్రియులరా? తన తండ్రి అయిన అబ్రహాము త్రోవిన బావులను ప్రియులరా, మరి వ్యవసాయాన్ని ఎంతగానో ఇస్సాకు భుజం వేసుకుని ఇతడు కూడా వ్యవసాయం చేయటం ప్రారంభించాడు. బావులను త్రవ్వి గొర్రెలను పెంచుతూ రకరకాల పంటలను పండిస్తూ బహుధనవంతుడయ్యాడు. అయితే అది ఆ చుట్టుపక్కల ఉన్న వారికి, ఫిలిస్తీన్లకి ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు వారు ఏం చేశారు? ఎలాగైనా ఇస్సాకును చంపాలి, ఇస్సాకుని ఇబ్బంది పెట్టాలని ఇస్సాకు దగ్గరకు వచ్చి వాళ్ళు పదే ఏం చేయటం ప్రారంభించారు? కూద్దానికి కాద్దానికి కయ్యాలు పెట్టుకుంటున్నారు, గొడవలు పెట్టుకుంటున్నారు. ఏమండి, చిన్నదానికి పెద్దదానికి సర్దుకుపోవచ్చు కదా. పదే దానిని నీవు పదే మాట్లాడుచు ఉన్నప్పుడు అది సరైన విధానము కాదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తలు, పిల్లలు, ఇంకా రకరకాలుగా బంధువులు చిన్నదానికి పెద్దదానికి అలిగి మాట్లాడరు. చిన్న విషయాలకు కూడా బాధపడుతూ ఉంటారు. చిన్న విషయాలకి ఫిలిస్తీయులు ఆత్మ చిన్న విషయాలు కూడా ఓర్చుకోకపోతే, సర్దుకోకపోతే మనం ఎలా ప్రయోజకులు అవుతాం? ఎలా మనము దీవించబడతాం? ఎలా మనము వర్ధిల్లుతాం? చిన్న విషయాల్లోనే బహు జాగ్రత్తగా మనము భక్తి చేయాలి. చూడండి ప్రియులరా, ఒక సేవకుడు అన్నాడు, పెద్ద నక్కలతో పెద్ద ప్రమాదం లేదు, కానీ చిన్న గుంట నక్కలతో చాలా ప్రమాదము ఉన్నది. ద్రాక్ష చెట్లు అందనప్పుడు, ఆ ఫలాలు అందనప్పుడు నక్కలు వెళ్ళిపోతాయి, పెద్ద నక్కలు. గుంట నక్క అట్లా కదంట, వేళ్లతో సహా ప్రియులరా, వేళ్లతో సహా తవ్వి ఆ చెట్టుని కింద పడేస్తాయి అంట.
గమనించండి. కనుక చిన్న చిన్న విషయాలు చాలా మనం ఓర్చుకొని ఎంతో తట్టుకొని మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. చాలా ప్రమాదం. చిన్న చిన్న విషయాలే మనము భుజాన్ని వేసుకొని ఉన్నట్లయితే చాలా ప్రమాదం. గమనించండి. చిన్న అయినా పెద్ద అయినా, పెద్ద తప్పులైనా చిన్న తప్పులైనా చేయకూడదు. మనం చేయకూడదండి. గమనించండి. వాక్యానుసారంగా మనము నడుచుకోవాలి. వాక్యానుసారంగా మనము జీవించాలి. ఈ ప్రతిదానికి ఫిలిస్తీన్లు తగాదాలు పెట్టుకున్నా, ఇస్సాకు ఎంతో కష్టపడి బావులు తవ్వితే ఆ బావులను ఈ ఫిలిస్తీన్లు మరలా ఏం చేసేవాళ్ళు, పూడ్చి చేస్తూ ఉండేవాళ్ళు. ఇస్సాకు తవ్వటము, ఫిలిస్తీన్లు పూడ్చి చేయటం. మరలా ఇస్సాకు మరికొంత దూరం వెళ్ళి, ప్రియులరా, ఆత్మఫలం అంటే అది సహనం. ఆత్మఫలాల్లో ప్రియులరా ఏముంది? ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇస్సాకు చాలా మంచితనముతో, సమాధానముతో, దీర్ఘశాంతముతో వారి పట్ల ప్రవర్తించాడండి. చూడండి ప్రియులారా, దూర ప్రాంతం వెళ్ళి అక్కడ మరలా బావులు తవ్వటం ప్రారంభించాడు. అక్కడికి వెళ్ళేవాళ్ళు ఈ ఫిలిస్తీన్లు. అక్కడికి వెళ్ళి ఇస్సాకుతో జగడమాడి ఆ తవ్విన బావులను మరలా ఫిలిస్తీన్లు పూర్తి చేస్తూ ఉండేవారు. చూడండి ప్రియులరా, వారితో జగడమాడకుండా మరలా మరికొంత దూరం వెళ్ళి మరలా అక్కడ బావులను త్రవ్వి మరలా అక్కడ వ్యవసాయం చేస్తూ ఉంటే మరలా అక్కడికి వెళ్ళేవాళ్ళు. చూసారా, ఎక్కడికి వెళ్తే అక్కడ సాతాను శోధన ఉంటానే ఉంటుంది. అయినప్పటికీ ప్రియులరా, సహనముతో మనము సంతోషముతో, సమాధానముతో, దీర్ఘశాంతముతో, విశ్వాసముతో, ప్రేమ కలిగి, సాత్వికముతో, ఆశా నిగ్రహముతో మనం ఉన్నట్లయితే తప్పనిసరిగా విజయము మనదే. దేవుని వాక్యం ఇచ్చినాడు కదా, ఆ వాక్యాన్ని చదువుకో, ఆ వాక్య ప్రకారం నువ్వు దిద్దుకో, లోబడి ఉండు. ప్రభు నీకు సహాయము చేస్తాడు. ఇస్సాకు వారితో జగడమాడకుండా, ఇస్సాకు వారితో పోట్లాడకుండా మరలా వేరే దిక్కుకి వెళ్ళి అక్కడ మరలా బావులు తవ్వటం ప్రారంభించాడు. దేవుడు అతని పనిని, తన చేతి పనిని దీవించాడండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదువు. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వల్లే ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. సహోదరుడా, సహోదరి, శత్రువు అయిన సాతానుడు భయపెట్టేస్తున్నాడని, లేక కలవర పెట్టేస్తున్నాడని, తరుముతున్నాడని నీవు మాత్రము భయపడక ధైర్యంతో దేవుని మీద నీవు ఆధారపడి ప్రార్థన చేసుకున్నట్లయితే నీవు ఆత్మఫలాలు నువ్వు ఫలిస్తావు. ఆత్మఫలాలు ఫలించావంటే నీకు శరీర ఆరోగ్యము తప్పనిసరిగా వచ్చుద్ది. నీ ప్రాణము కూడా
చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. దావీదు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. అప్పుడు ప్రాణము, శరీరము ఆరోగ్యాలతో, సంతోషాలతో, ఏమండి, బీపీ ఉండదు, షుగర్ ఉండదు, ఇంకా అనారోగ్యాలు ఉండవు, ఇంకా తొందరలో ఉండవు, ఇంకా గలిబిలి ఉండదు, ఇంకా నెమ్మదిగా దేవుడు నిన్ను ఎంతగానో నడిపిస్తూ ఉంటాడు. నీకు నెమ్మది వచ్చింది. సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం వినిచున్నటువంటి సోదరుడా, ఆత్మలో ఫలించాలని దేవుడు నీతో నాతో మాట్లాడుచూ ఉన్నాడు. ఆత్మలో మనం ఏం చేయాలి? మనము ఫలించాలి. ఆత్మలో దేవుడు చెప్పినాడు కదా, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి. అది పాత నిబంధనల మాట. క్రొత్త నిబంధనల మాట ఏంటంటే, నీవు ఆత్మలో ఫలించాలి, ఆత్మలో అభివృద్ధి చెందాలి, ఆత్మలో నువ్వేమవ్వాలి? వ్యాప్తి చెందాలి. కనుక ఆత్మఫలమేమనగా, ఆత్మఫలమేమనగా ఆత్మీయులు ఎలా ఉంటారు? చాలా ప్రేమ కలిగి ఉంటారు. మొదటి ఫలం ఏంటి? ప్రేమ. ప్రియులారా, దేవుడు అలాంటి ప్రేమతోనే మానవ జాతిని ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మనం మంచోళ్ళమని ప్రేమించాడా? మనము గొప్పవాళ్ళమని దేవుడు మనల్ని ప్రేమించాడా? లేదు ప్రియులరా. దూరస్తులమై ఉండగా, తిరుగుబాటు స్వభావంతో ఉండగా, పాపమునకు దాసులై ఉండగా, లోకానికి దాసులమై ఉండగా, మన ఇష్టానుసారంగా మనము శరీర ఆశలతో జీవిస్తూ ఉండగా, దేవుడు మనలను ప్రేమించి ఏం చేశాడు? తన ప్రేమను సిలువ ద్వారా వెల్లడి చేశాడు. రక్తం చిందించాడు. రక్తం చిందించడం ద్వారా తన ప్రేమ వెల్లడి అయినది. నువ్వు ప్రేమిస్తున్నావంటే ఒక రుజువు కావాలి కదా, క్రియ కావాలి కదా. క్రియలు లేని విశ్వాసము మృతము కదా. యేసు ప్రభువు వారు ప్రేమిస్తున్నాడంటే తాను సిలువను, నీ సిలువను, నా సిలువను ఆయన ఎత్తుకొని, ఇదిగో నువ్వు మోయాల్సిన పని లేదు, నీ కొరకు నేను ప్రాణము పెట్టుచున్నాను, ఇక పాపము చేయవద్దు, నీ కొరకు నేను బలైపోయాను అని చెప్పాడు. చూడండి ప్రియులారా, మొదట ఆత్మఫలాలలో మా మొదటి మాట ఏంటి? ప్రేమ. తర్వాత మాట సంతోషము. ప్రియులారా, సంతోషము. రెండవ ఫలం ఏంటి? సంతోషము. ప్రతి పనిలో దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. నిన్ను బట్టి ఇతరులు కూడా సంతోషిస్తారు, నిన్ను బట్టి ఇతరులు కూడా ఆనందిస్తారు. పౌలు గారు అంటాడు, ఆనందించుడి, మరలా నేను చెప్పుచున్నాను, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను, ఆనందించుడి. కష్టాల వైపు చూడకూడదు, లోకం వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు, నిరాశ చెందవద్దు. మనము ప్రియులరా దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుని ఆజ్ఞలను గైకొంటూ, ఆత్మలో
మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆత్మలో దినదినము ఆత్మచేత నడిపించబడుచు, ఆత్మచేత నింపబడుచు మనము ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ప్రియులరా, ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు ఏం చేస్తాడు? మనకి ఆనందాన్ని ఇస్తాడు. ప్రియులరా, ఆనందం ఇస్తాడు. అవును ప్రియులరా, చాలామంది దేవుని నమ్ముకున్నారు కానీ ఇంకా దుఃఖంలో ఉన్నారు. ఏదేదో ఆలోచిస్తూ శాంతి లేక సమాధానం నెమ్మది లేక జీవిస్తూ ఉన్నారు. ప్రియులరా, మనోవేదన, దుఃఖము. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, సంతోషించమని దేవుడు చెబుతూ ఉన్నాడు. సువార్త చేయుచు సంతోషించు, ఆత్మలను రక్షిస్తూ సంతోషించు, దేవుని పని చేస్తూ సంతోషించు. సంతోషం ఇస్తాడండి దేవుని పని చేస్తే. దేవుడు అన్నాడు, నా పని మీరు చేస్తే మీ పని నేను చేస్తాను. కనుక ప్రేమ, సంతోషము, సమాధానము, అబ్బా, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనం, ఎలాంటి ఆత్మఫలాలు గుత్తులు గుత్తులుగా దేవుని యొద్ద ఉన్నాయో తెలిసినా గుత్తులు గుత్తులుగా ఆ ఫలాలు సంపాదించుకో. తద్వారా నీకు ఆరోగ్యం వచ్చుద్ది, శక్తివంతుడు అవుతావు, దేవుని చేత బహుబలంగా వాడబడతావు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆత్మఫలాలు మేము అందరం సంపాదించుకొని, ఇస్సాకు ప్రభువా సంపాదించుకున్నాడు, నూరంతులుగా ఫలించినాడు కదా ప్రభువా. అలాగనే మేము కూడా నా తండ్రి ఆత్మఫలాలు సంపాదించుకొని మేము నాయన మంచిగా సేవ చేసే భాగ్యం మాకు దయచేయండి. విత్తిన వాక్యానికి ముద్ర వేయండి. ఈ పరిచర్యను దీవించండి. విలుచున్న వారికి మేలుకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఈ మాటలు ఉండగలుగునట్లుగా సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించునుగాక.